నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. చిలకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయని భక్తులందరూ పాల్గొనాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నివాసం వద్ద కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, పోస్టర్స్ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ విడుదల చేశారు. ఫెస్టివల్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఫెస్టివల్ కమిటీని నియమించడం జరిగిందని తెలిపారు. గతంలో దేవాలయ అభివృద్ధికి సహకరించిన పెద్దలందరినీ పార్టీలకు అతీతంగా ఆహ్వానించి గౌరవించాలని కోరారు. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో రవికృష్ణ, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ చిరంజీవి, బాబీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కలవకొండలో బ్రహ్మోత్సవాలు 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. ఇవన్నీ కూడా మా ఈవో మా రవికృష్ణ గారు, అలాగే మా బాబీ, మా చిరంజీవి, వీళ్ళ ముగ్గురు యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఆల్రెడీ ఇప్పుడు కూడా ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రచారం కూడా ఈసారి కూడా ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా మా చిరంజీవికి, మా బాబీకి కలవకుండా గ్రామస్తులందరూ తెలియజేస్తున్నాను. బ్రహ్మాండంగా ఉత్సవాలు చేయండి. చేస్తే మళ్ళీ ఇదే కమిటీ కావాలని చెప్పి మీ కలవకుండా గ్రామస్తులందరూ కూడా కోరుకునే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా మద్యాన్ని అమ్మకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే పార్టీలకు అతీతంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి గతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని కూడా ఆహ్వానించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా. ఎందుకంటే అది ఆనవాయితీ, అందరిలాగా మనం కాకూడదు. దేవుడు ఇక్కడ పార్టీ కాదు, దేవుడి దగ్గర పార్టీలకు అతీతంగా ఎవరైతే ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని గతంలో అభివృద్ధి చేశారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పంపించండి. వస్తే వాళ్ళని కూడా గౌరవించి వాళ్ళకు కూడా పూజలు చేయించి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది మన ధర్మం. అవతల వాళ్ళు ఏం చేసినా మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్లో ఈరోజు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఫలానోళ్ళు ఫలాని కమిటీ ఇట్లా మమ్మల్ని పిలవలేదు, మేము గతంలో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసాము, ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చి మమ్మల్ని ఆహ్వానించలేదనే మాట వాళ్ళ నోటి వెంబడి రాకుండా వాళ్ళందరినీ దేవుడు కాబట్టి అందరినీ పిలిచి వాళ్ళకి సగౌరవంగా గౌరవంలో ఇచ్చి గౌరవ స్థానంలో కూర్చొని పెట్టవలసిందిగా కమిటీ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాం. త్వరలో కూడా ఈ కమిటీని కూడా వేస్తాము. ఈ కమిటీ వేసేటప్పుడు ఖచ్చితంగా మా చిరంజీవి, మా బాబీ ఇద్దరి యొక్క సహాయ సహకారాలతో ఇద్దరిని సంప్రదించి ఈ కమిటీ వేస్తాం. ఎక్కడ కూడా వేరే విభేదాలు లేవు. మేమంతా కలిసి పనిచేసాం. గతంలో కూడా మా బాబీ కూడా మనస్ఫూర్తిగా నా గెలుపు కోసం ఊళ్ళో కృషి చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. మా చిరంజీవికి తోడుగా ఆ రోజు కూడా ఉండి నా గెలుపులో ఆయన కూడా పాత్ర పోషించినందుకు కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా నేను చిరంజీవి సుప్రజ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో రాత్రిపూట బస్ చేయాలంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా నన్ను ఎవరు ఆహ్వానించలే. అందరూ నమస్కారం. ఈరోజు చిలకూరు మండలంలోని కలవకొండలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం ముందు వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా రేపు 8వ తేదీ నుంచి 13వ తేదీ దాకా జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాలని మా గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ద్వారా ఆవిష్కరిస్తూ అతన్ని ప్రత్యేకంగా అందరం గ్రామస్తులందరం వచ్చి ఆహ్వానిస్తున్నాము. మా యొక్క కోరికను మన్నించి మా యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పని అందరి తరఫున దేవస్థాన బ్రహ్మోత్సవ కమిటీ తరఫున కూడా ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిసి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కలవకొండ గ్రామంలో వేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము ఉత్సవాలు 8వ తేదీ నుంచి మొదలవుతున్నాయి. ఈ కార్యక్రమానికి మన గూడూరు శాసనసభ్యుల వారైనటువంటి పాసం సునీల్ కుమార్ అన్న గారిని ఆహ్వానిస్తున్నాము. ఈరోజు పాంప్లెట్లు, వాల్ పోస్టర్లు ఆవిష్కరణ అన్నగారి ద్వారా చేయించినాము.
గూడూరు పట్టణంలో ఈరోజు స్థానిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. గూడూరు పట్టణంలో ఈరోజు స్థానిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు ఎండలు ఎక్కువగా ఉండడం చెప్పులు అందజేశారు. ఈ కార్యక్రమానికి దాతగా విరజ 5,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణమ్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనుజ, కార్యదర్శి అనిత, శశిరేఖ, భవానీ ఇంకా రెడ్ సంస్థ సభ్యులు జానా సుధీర్, పల్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రతి నెలలాగే వికలాంగులకు పల సరుకులు పంపిణీ చేసే కార్యక్రమంలో మనమందరం పాల్గొంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దాతగా నెల్కాస్ట్లో ఎన్నో సంవత్సరాలు పనిచేసి దాని అభివృద్ధికి ఎంతో పాటుపడిన విజయభాస్కర్ రెడ్డి గారి భార్య శ్రీమతి విరజ గారు మనకు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తున్నారు. ఆమెకి మా 2 క్లబ్ల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆమె మాకు మెంబర్గా చేరారు కానీ ఎక్కువగా రాదు. కానీ ఈ ప్రోగ్రామ్స్ మా సంస్థ యొక్క కార్యక్రమాలు చూసి ఆమె ఇన్స్పైర్ అయ్యి నేను కూడా 1 నెలలో ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఈరోజు అలాగే ఈ మంచి ఎండాకాలంలో ఎవరో వచ్చుంటే వాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఉన్నాయి పోయినసారి మేము ఇదే కార్యక్రమానికి వచ్చినప్పుడు. అందువల్ల మేము ఈ నెక్స్ట్ మంత్ ఈ మే నెలలో మండు వేసి అసలు అడుగు కన్నా పెట్టలాగానే పోతున్నాము. దానికోసమని చెప్పులు ఇవ్వడానికని ఎవరెవరికి సైజుల ప్రకారంగా కూడా తెచ్చేదానికని మనకు రెడ్ సంస్థ సభ్యులైన సుధీరు, రాజేష్ వాళ్ళ సహకారంతో ఈరోజు చెప్పుల పంపిణీ కార్యక్రమం కూడా చేపడుతున్నాము. వారికి కూడా మా కృతజ్ఞతలు. ఇప్పుడు మే నెల మొదటి వారంలోనే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎండల బారిన పడకుండా, వడదెబ్బ బారిన పడకుండా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా ఎండల్లో తిరగొద్దు. ఎక్కువగా నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం అలాంటివి వాడుతూ ఉండండి. డీహైడ్రేషన్ లేకుండా చూసుకోండి. ముఖ్యంగా వృద్ధులు మరియు చిన్నపిల్లలు ఎండ నుంచి తమని తాము కాపాడుకోవాలి. కాటన్ దుస్తులే ధరించండి. రోజు శుభ్రంగా స్నానాలు చేయండి. ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ అవన్నీ తినకుండా ఎక్కువ నీళ్లు తాగడమే మీరు అలాగ చేసుకొని మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. వికలాంగులకు రెడ్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా మండలి ఇన్నర్ వీల్ సంయుక్తంగా కలిసి పలు సరుకులు అందిస్తాము. ఈ నెల మా క్లబ్ సభ్యురాలైనటువంటి విరజ గారు వాళ్ళ భర్త విజయ్ కుమార్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు స్పాన్సర్ చేస్తున్నాము. వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఆమెకు దేవుని ఆయుధారోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాము. ఈరోజు అదేవిధంగా వికలాంగులకి చెప్పులు కూడా మా క్లబ్ సభ్యులు అందిస్తున్నాము. ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో సుమారుగా 12 సంవత్సరాల పైగా ఈ కార్యక్రమం జరుగుతోంది. దివ్యాంగులకు అలసక్కులు పంపే కార్యక్రమం. అలాగే దాదాపు 8 సంవత్సరాల నుంచి ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సంయుక్త సహకారంతో ఇంకా ఎక్కువ మందికి ఈ కార్యక్రమానికి సేవ చేసడానికి ప్రయత్నించాము. ప్రస్తుతం ఈరోజు దాతగా విరజ గారు గతంలో కూడా ఆ రెడ్ సంస్థకి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు ఈరోజు దాతగా అందిస్తున్నారు. అలాగే గత నెలలో ప్రోగ్రాంకి వచ్చినప్పుడు దివ్యాంగులు ఎంతోమంది ఎండకి తిరగలేక, చెప్పులు లేక ఎండలో బాధపడుతుంటే గడంగా చూసి వాళ్ళకి ఏవైతే అవసరం అంటే కొంతమంది బెల్ట్ చెప్పులు వాడతారు, కొంతమంది మామూలు చెప్పులు వాడతారు. అట్లా వాళ్ళకి అవసరమైన మేరకు ఏవైతే అవసరమో అవి తీసుకురమ్మని చెప్పారు మేడం గారు. మేము వాళ్ళందరినీ కనుక్కొని వాళ్ళ సైజెస్ ప్రకారం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగులందరి తరఫున కూడా ఈ 2 సంస్థలకి మేము మా తరఫున రెడ్ సంస్థ తరఫున మరోమారు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఎప్పుడు కూడా ఏ సమస్య ఉన్నా ముందు దివ్యాంగుల్ని గుర్తుపెట్టుకొని మాకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి మాకు అన్ని కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని ప్రధానంగా నిలిపి మా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకు గాను అందరి తరఫున మరోమారు రౌండ్ మేడం గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు దాతగా అందిస్తున్న వారికి అందరికి కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో నేషనల్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిట్
అసోసియేషన్ తరపున తహసీల్దార్ చంద్రశేఖర్కు వినతి పత్రం అందజేశారు. ఎన్ఎంయు నాయకులు ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్ వినతి పత్రం అందజేశామని, పలు సమస్యలు తెలియజేశామని వెల్లడించారు. నమస్కారం. ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారికి మా యొక్క సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. సార్ వాటిని చూసి ఎంతో స్పందించి వాటి గురించి ఎలాంటి వివరాలు అన్నీ తెలుసుకున్నారు మమ్మల్ని అడిగి. దాంట్లో సార్ కూడా మాకు ఎంతో సహకరిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆయనకి మా యూనిటీ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు దానికి ఆ మెమరాండం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు 1/2019 అని చెప్పేసి సర్క్యులర్ ఉండేది. మేము గతంలో కూడా ప్రతిసారి ఈ విషయాల గురించి చెప్తూ వస్తున్నాము. ఇంతకుముందు కూడా ఈ సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మేము మొదటిసారిగా రెడ్ బ్యాడ్జీలు పెట్టి నిరసన కార్యక్రమాలు తెలియజేసాము. అదేవిధంగా ధర్నా కార్యక్రమం చేసాము. తర్వాత అదేవిధంగా టెంట్ వేసి 2 రోజులు నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు కూడా చేసాము. అదేవిధంగా ఈరోజు హైయర్ అఫీషియల్స్ ఎవరెవరు ఉన్నారో ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మా స్టేట్ కమిటీ తరఫున ఈ కాగితాలు ఇవ్వడం జరిగింది. అందులో మెయిన్గా ఆ సమస్యల మీద ఏదైనా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇలా కలవడం జరుగుతుంది. దాంట్లో ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మహిళలకు సంబంధించిన సెలవుల గురించి కానీ, గ్యారేజ్ సమస్యల మీద కానీ, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు ఎదుర్కొన్న సమస్యల మీద కానీ ప్రతి ఒక్క సమస్యల మీద మెమరాండం ఇవ్వడం జరిగింది. వీటిలో ఇప్పటికైనా సరే గౌరవ ఎండీ గారు ఈ విషయాలన్నింటినీ గమనించి మా అందరికీ సరైన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కమిటీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా అలాగే ఛానల్ వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అనేక హామీలు ఇచ్చిందని, వాటిని ఎంతవరకు నెరవేర్చలేదని ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు మోహన్ దాస్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. నాయకులు మోహన్ దాస్ మాట్లాడుతూ విద్యారంగంలో ఉన్న అనేక సమస్యలపై ఏపీటీఎఫ్ పోరాటం చేస్తుందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ మేము అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉపాధ్యాయులకు రావాల్సిన డిఏలు పెండింగ్లో ఉన్నాయని, విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా విద్యారంగంలో అనేకమైనటువంటి సమస్యలు గొప్పల తెప్పలుగా పేరుకుపోయినటువంటి దశలో గడిచినటువంటి ప్రభుత్వం ఆ సమస్యల పరిష్కారం కోసం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చకుండానే పక్కకు పోవడం, తిరిగి కొత్త ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరించడానికి మాకు చిత్తశుద్ధి ఉంది. వీటిని నిర్ణీతమైనటువంటి కాల వ్యవధిలో పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చే దాదాపు సంవత్సరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. జీవో నెంబర్ 117ను రద్దు చేసి ఆ స్థానంలో మరి సంస్కరణలతో కూడినటువంటి విద్యారంగం పటిష్టంగా ఉండేటువంటి విధానాన్ని తీసుకొస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అదే జీవోను పాక్షికంగా మార్పులు చేసి మళ్ళీ దాన్నే అమలు చేస్తున్నటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలలు పూర్తిగా రద్దు చేసి అక్కడ ఉండేటువంటి టీచర్ పోస్టులు రద్దు చేయడం, అలాగే ఉన్నత పాఠశాలలు మరి స్టాఫ్ ప్యాటర్న్ పెంచకపోవడం, అలాగే విద్యార్థులకు రావాల్సినటువంటి అనేకమైనటువంటి సౌలభ్యాలు ఇంకా ఇప్పటికి కూడా అందించకపోవడం మేము చూస్తూ ఉన్నాం. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్గా మేము ఈ రాష్ట్రంలో విద్యారంగం యొక్క పటిష్టమైనటువంటి విధానానికి మేము అంకితమై ఈ రాష్ట్రంలో మరి అందరినీ కూడా మేల్కొల్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మా మీద మా బాధ్యత మా మీద ఉంది. అందుకనే
గూడూరు పట్టణంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంకాలం నుంచి ఉరుములు మెరుపులు భారీ శబ్దాలతో వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ శబ్దాలతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తిరుపతి జిల్లా గూడూరు పార్శీల రాజుపాలెం గ్రామం నందు వెలిసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా అభిషేకాలు మరియు అన్నదాన కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని గుడి పూజలు అయినటువంటి ఆర్కే స్వామి మరియు దేవస్థాన కమిటీ సభ్యులు రిపోర్టర్ శ్రావణ్ కుమార్ గారికి తెలిపారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ మమ సర్వకార్య గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో నూతనంగా నిర్మించిన కార్యసిద్ధి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఆంజనేయ స్వామికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రామభద్రాయ నమః ఓం రామచంద్రాయ నమః ఓం శాస్త్రాయ నమః ఓం రాజీవలోచనాయ నమః రఘుపుంగవాయ నమః ఓం శ్రీమతే నమః जानकी वल्लभाय नमः जैत्राय नमः युगमित्राय नमः जनार्दनाय नमः विश्वामित्राय नमः धान्ताय नमः शरण्याय नमः प्रथमाय नमः वालीं नमः सत्यवासे नमः सत्यविक्रमाय नमः सत्यव्रताय नमः सदा अनुमते नमः राक्षं रामं निशाचकर्णमामि वैदेहि महामण्डपे श्री रामं भजे
మనోజవం వార్తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మయం వానరయూధ ముఖ్యం శ్రీరామదు తదేవ లగ్నం సుదినం తదేవాం తారాబలం చంద్రబలం విద్యాబలం దైవబలం తదేవాం మిత్రపాత్రో ధనుధ్వర అనన్యా చందయం తోడాయనాం పరాశురే ఏషాభియుక్తానాం యోగక్షేమామ్యం పరిత్రాణాయ సాధూనాం నాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగే యుగే శ్రీరామచంద్రం సమార్యా సమస్త కళ్యాణ గుణాభిరామః శ్రీరాం ముదాం భూరిగజమంతరం మంగళమానురోజం మాతం నమామి కమలే కమలాయదాక్షే క్షీరద్వాసిని క్షీరోధతే కమలకోమల కర్భగౌరీం లక్ష్మీం ఫలాంకుశంవాసం భారాష్టరోజమయమాం మణిత్రాం ఓం మహాదేవతామిత్యర్థం మధుభాతారణం మధుస్థానం సుగంధా వనస్పత్యేవతానానాగంధై నృపోయం ప్రతిభుంభిదాం సాక్షాత్ శ్రీ హనుమద్దేవతా దివ్య పాదారవిందం సమర్పయామి మధుభాతారణం మధుస్థానం కర్పూరం. క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. ఆదివారం సాయంత్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటాచల మండలం కాకుటూరు గ్రామంలో ఉన్న విక్రమసింహపురి యూనివర్సిటీలో నిర్వహించిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్బాల్ మన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీతతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి శాప్ చైర్మన్ మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ స్పోర్ట్స్ పాలసీని రూపొందించామని, ప్రణాళికాబద్ధంగా స్పోర్ట్స్ పాలసీని అమలు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించేలా క్రీడా ప్రోత్సాహకాలు భారీగా పెంచామని, క్రీడల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు క్రీడల్లో రాణించేలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని, క్రీడాకారుల ప్రయోజనాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. క్రీడాకారులు 35 ఏళ్లుగా కోరుతున్న కోరికను సీఎం నెరవేర్చుతూ స్పోర్ట్స్ కోటా కింద 3% హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు, నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, విక్రమసింహపురి యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని చెప్పి కూడా మా స్పోర్ట్స్ అథారిటీకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈరోజు మేము ఆ రోజు పాలసీ తీసుకుంటా ఉన్నప్పుడు చాలా మంది మమ్మల్ని ఎన్టీ రామారావు గారు కాలం నుంచి క్రీడాకారులందరూ రిక్వెస్ట్ చేశారు, వితౌట్ ఎగ్జామ్తో మమ్మల్ని ఉద్యోగాల్లో తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందే వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు, చాలామంది చదువుకొని ముందుకు వచ్చారు, చదువుకోకపోయినా క్రీడాకారులు ఏ స్థాయికి వెళ్ళారని చెప్పి ఇంతకుముందు వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు. వాళ్ళందరూ కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదని చెప్పి గతంలో అనేక మంది క్రీడాకారులు రిక్వెస్ట్ చేశారు. ఎన్టీ రామారావు గారి 1995 ఫిబ్రవరి 11వ తేదీన కొంతమంది క్రీడాకారులు కలిసి ఎన్టీ రామారావు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏమని రిక్వెస్ట్ చేశారంటే ఇప్పుడున్న క్రీడాకారులు కూడా తెలియాలి. ఆ రోజు ఏమన్నారంటే, సార్ మేము ఈ జాతి గౌరవాన్ని, ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని గ్రౌండ్లో కష్టపడి మెడల్ సాధించి మన జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్నాం సార్. ఆర్మీ ఏ విధంగా ఈ దేశాన్ని కాపాడుతుందో క్రీడాకారులుగా ఈ దేశానికి గుర్తింపు తీసుకొని వస్తున్నాం సార్ అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కలిసినప్పుడు ఆయన ఆ రోజు ఒక ఇన్సులేశారు. నిజమే కదా, క్రీడాకారులను గుర్తించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు క్రీడాకారులకు సహకరిస్తూ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఒక సంతకం పెట్టారు. అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే 2002లో చంద్రబాబు నాయుడు గారు కూడా 2002 డిసెంబర్లో ఆయన కూడా దీనికి సంబంధించి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు అది 35 సంవత్సరాలుగా నలుగుతూ ఉంటే 35 రోజుల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో ఈ రోజు వితౌట్ ఎగ్జామ్తో క్రీడాకారులకు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈరోజు నెలకొంది. ఆ రోజు నేను శాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పుడు నేను ఒక మాట ఇచ్చాం, ఎట్టి పరిస్థితుల్లో
క్రీడాకారులు మెడల్ సాధించిన తర్వాత మళ్ళీ వచ్చి మీరు మళ్ళీ సొంత పని చేసుకునే పరిస్థితి ఉండకూడదని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు మీకు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ ఇక్కడున్న ఎంపీ గారి సహకారంతో, సోమిరెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా ఖేలో ఇండియా ద్వారా సింథటిక్ ట్రాక్ కానీ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం కానీ మేము చేసి తీరుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు సునీతమ్మ మా సొంత బంధువు, మా అక్క ఈరోజు రిజిస్టర్ గా ఇక్కడ ఉన్నారు. వైస్ ఛాన్సలర్ గారు బ్రహ్మాండంగా, ఈరోజు నేను చాలా మంది వైస్ ఛాన్సలర్ చూసాను. నేను విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నా. ఏ వైస్ ఛాన్సలర్ కూడా క్రీడలను ప్రోత్సహించడం అనేది రేర్ గా ఉంటుంది. అలాంటిది ఆలం శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా క్రీడలను ప్రోత్సహిస్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, స్పోర్ట్స్ అథారిటీ తరఫున మీకు ఖచ్చితంగా పూర్తి సహాయ సహకారాలు ఉంటుంది సార్. మన యూనివర్సిటీకి ఏ కార్యక్రమాలు నిర్వహించాలన్నా స్పోర్ట్స్ అథారిటీ మీకు సపోర్ట్ గా ఉంటుంది, మద్దతుగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీరు ఇచ్చే ప్రతి ప్రాజెక్ట్ ని వీలైనంత విధంగా, అంటే ఉన్న పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఎంత చేయాలో అంత బెస్ట్ గా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే సింహపురి యూనివర్సిటీ కూడా ఒకప్పుడు ఎస్వి యూనివర్సిటీలో అంతర్భాగం. నేను చదువుకున్న యూనివర్సిటీ నా అనుబంధ కళాశాలగా ఈ రోజు యూనివర్సిటీగా ఉంది కాబట్టి ఈ యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ రెండు కళ్ళుగా చూస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు. Thank you, sir, for your inspirational and emotional speech. And ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.